హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ బ్యాక్ టు లలిత మురళి వ్లాగ్స్. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ మసాలా కూర చేస్తున్నాను. నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, చికెన్ మసాలా, టమాటాలు 2 అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ దీంట్లో నేను పసుపు వేసుకున్నాను. దాంట్లో పసుపు వేయలేదు. పసుపు వాటర్ వేసి దీన్ని ఉడకబెట్టుకోవాలి. తర్వాత డ్రైన్ చేసేసేయాలి. పోపు వేసుకుందామా. జీలకర్ర, బిర్యానీ ఆకు, రెండు యాలకులు, 2 లవంగాలు, కరివేపాకు రెబ్బలు, మసాలా వేసుకుందామా. పేస్ట్ ఇంట్లో పెట్టుకోండి. బాగా నూనెలో కలపండి మసాలా పేస్ట్ని. మిక్సీలో పెట్టినాం. మగ్గనివ్వండి 10 మినిట్స్ దాకా. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీరు చేసుకున్నాక కూర ఎలా ఉందో, నా కర్రీస్ ఎట్లున్నాయో, మీరు ఇష్టపడుతున్నారా లేదా నాకు తెలియాలి కదా. కామెంట్స్ పెట్టండి ప్లీజ్. దీంట్లో సాల్ట్ వేసుకున్నాము. అప్పుడు వేయలేదు నేను సాల్ట్, ఇప్పుడు వేస్తున్నా. తగినంత సాల్ట్ వేసుకోండి. బాగా కలపండి. మగ్గనిద్దాం కాసేపు. ఏ టైంలో వీడియో అప్లోడ్ చేయాలో చెప్పండి ఫ్రెండ్స్. నేను ఆ టైంలో షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటాను. నాకు ఐడియా లేదు. ఏ టైం బెస్ట్ అంటారు వీడియో అప్లోడ్ చేయడానికి, పబ్లిక్లో రిలీజ్ చేయడానికి? షెడ్యూల్ నేను సెట్ చేసుకుంటా టైమింగ్స్. అందరు భయపడిస్తున్నారు యూట్యూబ్లో ఒకే కంటెంట్ ఉండాలని. నేనేమో మధ్య మధ్యలో రీల్స్ చేస్తున్నాను, చేయకూడదేమో. మళ్ళీ ప్లాంట్స్ చూపిస్తున్నాను, మళ్ళీ కుకింగ్ చేస్తున్నాను. ఒక కంటెంటే ఉండాలంట. ట్రై చేస్తాను. నేను ఓన్లీ కుకింగే తీసుకుందాం అనుకుంటున్నాను ఫ్యూచర్ అంతా. మగ్గనిద్దాం బాగా 5 నిమిషాలు. ఓకేనా, వెయిట్ చేద్దామా. స్ట్రైక్ అవ్వకుండా చూసుకోండి. కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు క్లైమ్ చేయకుండా చూసుకోండి. ఫేమ్ అవ్వకుండా చూసుకోండి.
కలుపుకుందాం, మధ్యలో మారుతుంది. కమ్మగా టేస్ట్ బదిలిపోతుంది, వాసన కూడా కమ్మగా వస్తుంది. వేసుకుందామా క్యాలీఫ్లవర్. కలపండి ఇట్లా కింద నుంచి పైకి కూరని. మసాలా క్యాలీఫ్లవర్ సేమ్ మీరు చికెన్ తిన్నట్టే ఉంటుంది. మగ్గిద్దాను. వాటర్ తెస్తాను. ఇంకా వాటర్ వేసుకుందామా కలిపి ఒకసారి. కలుపుకొని ఒకసారి మగ్గింది. మీరు ఎంత ఎక్కువ మగ్గిస్తే అంత టేస్ట్ వస్తుంది. కావాల్సినంత మీకు గ్రేవీ చేసుకోవాలంటే గ్రేవీ చేసుకోండి, కర్రీలాగా కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి. నేను వాటర్ ఎక్కువ పోసుకుంటాను. మళ్ళీ తెస్తాను, ఇంకా కొంచెం వాటర్ పోసుకుంటాను. ఉప్పు సరిపోయిందా లేదు చూసుకోండి, కారం ఉప్పు అని సరిపోయినా చూసుకోండి. కొంచెం హైలోనే పెట్టుకోండి, కల్లాపల్ల ఉడికిపోతుంది తొందరగా. అంతే ఫ్రెండ్స్, క్యాలీఫ్లవర్ మసాలా కూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.